పలాస నియోజకవర్గం మంచినీళ్ళపేట అనే విలేజ్లో ఉన్నాం. ఈ పేరు శ్రీనివాసరావు. శ్రీనివాస్ అనే అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక 20 మందికి ఉపాధి కల్పించారు. చూసారు ఇక్కడ బోర్డు మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు. కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్తో వీళ్ళందరికీ ఉపాధి కల్పించారు. ఎంతమందికి? 20 మందిని. అంతకుముందు ఏం చేసేవాళ్ళు మీరు? ఎలక్ట్రీషియన్ చేశాను. ఎలక్ట్రికల్. మరి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు కదా, అంత పెట్టాల్సిన అవసరం ఏముంది మీకు? పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో పిక్కలు పట్టి పెట్టడం జరిగింది. 20 మందిని ఉపాధి కల్పించడం జరిగింది. ఎందుకు ఎందుకు అంత ఇష్టం మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చిన్నప్పటి అంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తీసిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. అంటే మీకు సినిమాల పరంగా ఇష్టం, రాజకీయాల్లో ఇష్టం లేదా? రాజకీయాలు కూడా ఇష్టం. రాజకీయాల్లో కూడా ఇష్టం. మరి అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టారు కదా, ఎవరైనా వచ్చి ఏమైనా అనలేదు మిమ్మల్ని? ఏమనలేదండి. ఏమనలేదు. ఇక్కడ జనసేన స్టిక్కర్ కూడా అంటించారు. అక్కడ అంటించామండి. అక్కడ అంటించాం. లోపలికి వెళ్ళి ఇది ఓన్ ల్యాండ్ అండి మీది అంతా? సొంత చోట అండి. సొంత ప్లేస్. ఎంతమంది మొత్తం? 20 మంది. 20 మంది అండి. 20 మంది. ఎవరు బాగా మాట్లాడతారు ఇక్కడ మీ దగ్గర? ఇక్కడ మా కాములక్క అండి. కృష్ణవేణి. ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు ఇక్కడ? నేను ఒక 2 నెలల నుంచి వస్తాను. 2 నెలల నుంచి వస్తాను. ఈ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టి చేస్తున్నారు. ఏంటి అసలు లింక్ ఏంటి ఆయనకి పవన్ కళ్యాణ్ గారు? ఆయన అంటే ఆయన పిచ్చి. అంటే ఇప్పుడు ఆయన ఫోటో పెట్టారనే కాదు, ఫస్ట్ నుంచి ఆయన ఫ్యాన్. అతను అతను నియమాలు కూడా కొన్ని పాటిస్తాడు అతను. ఎంత సంపాదిస్తారు రోజుకి వచ్చి మరి ఇక్కడ? 300, 350. కేజీకి ఎన్ని వస్తాయి? కేజీకి 28 రూపాయలు. ఎన్ని కేజీలు వండుతారు? ఎన్ని కేజీలు తీస్తారు? 3 కేజీలు, 12 కేజీలు. ఇలాగా సాయంకాలం 6:30, 7 కల్లా ఇంటికి వెళ్తాం. ఊర్లో ఇలా బడ్డీ పెట్టి చాలా మందికి ఉపాధి పనులు కల్పించారు. అంటే మాలాంటి ఆడవాళ్ళు ఊరు దాటి బయటికి వెళ్ళి చిన్నపిల్లలతో ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి వడ్డీ పెట్టి కొంచెం ఉపాధి కల్పిస్తున్నారు ఈయన. మత్స్యకారులమే కానీ మా మత్స్యకారుల్లో చదువుకునే పిల్లలకి ఎక్కువ జాబులు లేవు. జాబులు ట్రై చేసినా సరే వాళ్ళకి అవకాశం లేకుండా, ఈ ప్రభుత్వం వచ్చినా ఏది లేదు, ఆ ప్రభుత్వం వచ్చినా ఏది లేదు. ఏమంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి గొడవలు తప్ప మా ఊర్లో చదువుకునే పిల్లలకి అస్సలు ఉద్యోగాలు అనేవి లేవు. ఎంత చదివినా సరే లాస్ట్కి వేటాడుకోవడానికి వెళ్ళడమే తప్ప ఇంకొకటి లేదు. ఎంతవరకు చదువుకున్నారు మీ పిల్లలు? మా పిల్లలు బాబు 9th, పాప వచ్చి 6th. అంటే మా పిల్లలనే కాదు, మా ఊర్లో డిగ్రీ చేసిన పిల్లలు కూడా ఉన్నారు. ఖాళీగా ఉండిపోతున్నారు. వాళ్ళు ఎన్ని జాబులకి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి అవకాశం వాళ్ళు రావడం లేదు. వలసలు కూడా వెళ్ళిపోతున్నారు చాలా. హైదరాబాద్, వైజాగ్, అలా బెంగాలీ వరకు వెళ్ళిపోతుంటారు. అలాగా మరి ఉపాధి లేనప్పుడు ఏం చేస్తారు? చదువుకున్నా అవకాశాలు ఏమి ఉండట్లేదు. పలాసలో ఒక్కటి కూడా లేదా ఉపాధి కల్పించేది? ఏం లేవు, అసలు ఏం లేదు. పూర్తి కూడా మా ఊర్లో చదువుకున్న పిల్లలకు కొద్దిగా ఉద్యోగాలు ఇలాంటి అవకాశాలు ఉంటే కొంచెం కల్పించమని కోరుతున్నాను అంతే. మరి ఇక్కడ రాజకీయ నాయకులు మినిస్టర్లు అవుతున్నారు, సెంట్రల్ మినిస్టర్లు అవుతున్నారు కదా, పెద్ద వాళ్ళు అప్డేట్ వరకు వెళ్ళాయో లేదో మరి మాకు తెలియదు. ఇప్పుడు మా ఊరు పరిస్థితిని బట్టి మీకు ఇది చెప్పడం అంతే, అంతకంటే ఇంకేం లేదు. కొంచెం ఈ గవర్నమెంట్లోనైనా కొంచెం పిల్లలకి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చదువుకునే దాన్ని బట్టి దానికి తగ్గ జాబులు వస్తే కొద్దిగా మా ఊరు కొంచెం బాగుంటుంది కదా. ఆ చిన్న కోరిక తీర్చమంటాను అంతే. ఈయన కూడా మాకు చాలా ఆదుకున్నాడు ఇక్కడ ఊర్లో ఈ ఉపాధి పని పెట్టి. థ్యాంక్ యూ. అంతే, అతనికి కూడా ఇష్టం ఎక్కువ. అతనికి ఎక్కువ ఇష్టం అతను అంతే. మనిషి ఎలా ఉంటాడు? మంచిగా మాకు బడ్డీ పెట్టేసి మా అందరికీ ఆదుకునేలాగా చూస్తున్నాడు. మాకు వచ్చారు. అంతకుముందు ఏం చేసేవాళ్ళు? అంతకుముందు ఊళ్ళో ఉండేవాళ్ళు. ఉపాధి లేక ఇది చేస్తాం. పర్లేదా? కానీ మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తే మాకు వచ్చారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.
వేరే కాములమ్మ. అతను పవన్ కళ్యాణ్ మరి కార్యకర్త కదా, అతను ఫోటో పెట్టుకొని ఉపాధి ఇస్తున్నారు. మరి అతను మరి పవన్ కళ్యాణ్ వచ్చిన కాడి నుంచి అతను అభిమానుడు అనమాట. పార్టీలో అతను నిల్చున్నాడు. తిరుగుతూ ఉంటాడా పార్టీ? పార్టీలో తిరుగుతారు, ఎక్కడ ఏదైనా సరే అతనే వెళ్తారు. సేవలు చేస్తూ ఉంటాడు ఏమన్నా? సేవలు చేస్తారు, వాళ్ళకి ఏదైనా ముందుకు వెళ్తారు అనమాట. పవన్ కళ్యాణ్ ఎంత ప్రయాణము. అన్న మీ పేరు? मेरा नाम राकेश। ఏం చేస్తూ ఉంటారు? ये क्या बोलता है, पकल बड्डी में काम करता हूँ। తెలుగు नहीं आता? तेलुगु आता है मगर थोड़ा सा उसमें प्रॉब्लम लैंग्वेज है, जब बात करने में मैंने थोड़ा डिस्टर्ब होता है, इसलिए मैं हिंदी में बोल रहा हूँ। పలాసా కాదా? हाँ मैं झारखंड। జార్ఖండ్. हाँ वहाँ से मैं यहाँ मैंने यहाँ का मैं दमाद हूँ। हाँ अल्लुडू। हाँ हाँ मैंने झारखंड నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. వలస వచ్చేసారు. మన పెళ్ళి అయిందే మా ఆవిడతో మళ్ళీ వచ్చేసాను ఇక్కడికి. ఈయన పవన్ కళ్యాణ్ గారు తెలుసా? మా ఆయన చాలా మంచి ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ ఫోటో एప్పుడు सिर्फ पार्ट है मैंने ये मैंने पवन कल्याण का जो भी नया पिक्चर आता है सबसे पहले गाना यही बजता है। तो हम तो यही बोलना चाहते हैं कि जो उनका मैंने फ़ोटो रख के जो एक अपना मैंने मैंने पिकल बेटी जो खोला है, इससे बहुत लेडीज़ लोग का सबका बहुत अच्छा ये हो रहा है। इससे 2 आदमी को पैसा कमाने का रोज़गार मिल रहा है हम लोग को। हम लोग बहुत अच्छा हम लोग को है कि अन्ना हम लोग के लिए इतना अच्छा किया है। हाँ మరి అదే మేము పేదల మందికి కోసము ఈ బడ్డీ పెట్టి 10 మందికి సహకారం చేస్తున్నారు. ఏదైనా ఆపితేనే సాయం చేస్తారు. ఓకే థ్యాంక్ యూ. లక్ష్మి, కోమర్ లక్ష్మి, కుమార్ లక్ష్మి ఏం చేస్తూ ఉంటారు? పప్పు అంతకుముందు ఇవే తెలుసా ఆయన శ్రీనివాస్ గారు, జనసేన శ్రీనివాస్ గారు? తెలుసండి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 6 నెలలు అవుతుంది. ఎలా ఉంటాడు మనిషి? ఎలా ఉన్నాడు? మంచివాడు. పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని మీ అందరూ ఉపాధి ఇస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిది. అంతేనా? పవన్ కళ్యాణ్ గారు తెలుసా? తెలుసునండి. ఆయన ఇన్స్పిరేషన్తో చేస్తున్నారని చెప్తున్నారు ఈయన. అంటే అని పార్టీ పరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫోటో పెట్టి బడ్డీ పెట్టున్నారు. జై జనసేన, జై జనసేన.